హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి వ్లాగ్స్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఉప్మా. కానీ ఇది రెగ్యులర్ స్టైల్లో కాదండి, చాలా సింపుల్గా 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ ఉప్మా అయితే మనకి క్షణాల్లో రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా కూడా, చిన్న పిల్లలు కూడా ఇట్టే చేసేయచ్చు. అంత సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. మనకి ఎమర్జెన్సీలో పిల్లలకు ఆకలేసినప్పుడు కానీ, మార్నింగ్ పూట మనకి బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేనప్పుడు కూడా మనము ఇలాంటి రెసిపీస్ని చూస్ చేసుకుంటే కనుక మనకి ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడైతే చూసేద్దాము. రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని, కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో నేను ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. దీనికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ అనేది ఉంటేనే ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం దీంట్లో మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు అండి, మనం ఇడ్లీ పప్పు అంటాం కదా, మినపగుళ్ళు అవి 1 స్పూన్ వేసుకుని వీటిని దూరగా అయితే వేయించుకోవాలండి. రంగు మారేంత వరకు నిదానంగా మంచి అరోమాటిక్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మంచి అరోమా అనేది వస్తుంది, స్మెల్. నెక్స్ట్ ఇక్కడ మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనము తీసుకునే రవ్వని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి దగ్గర దగ్గర 2 కప్పుల రవ్వ అయితే తీసుకుంటున్నాను. దానికి గాను మీరు 2 కప్పులన్నర వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మనకి ఎక్కువ అవసరం పడదు. సో ఈ వాటర్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ సాల్ట్ అండి, రుచికి సరిపడంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసుకుని దీన్ని మరిగించుకోవాలండి. చూడండి, ఇలా తెరల కాగనివ్వాలి. ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఇలా కనుక ఆయిల్ సపరేట్ అయితే మనకి ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఉప్మా రవ్వని ఏమీ వేయించని అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కొలతలు అర్థం కాకపోతే మనము ఇలా వాటర్ అనేది వేసుకుంటాం కదా, తెరల కాగినాక మనము ఇలా రవ్వ అనేది ఈవెన్గా ఇలా వేసేసుకోవాలన్నమాట. మనం ఎమ్మటే కూడా ఏం తిప్పొద్దు. ఈ విధంగా మనము రవ్వ అనేది యాడ్ చేసుకుని జస్ట్ ఇలా పైన లెవెల్ చేయాలండి, ఎమ్మటే కలుపుకూడదనమాట. సో సిమ్మర్లో పెట్టేసి మనం ఇలా మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గిపోతుందండి 1 నిమిషం పాటు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా మనము ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనము ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కలుపుతూ ఉంటే మనకి ఉప్మా అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ వాటర్ వేయంగానే రవ్వ వేసిన తర్వాత మనం కలపకూడదు. వాటర్ అనేది కంప్లీట్గా రవ్వ అబ్జర్వ్ చేసేసిన తర్వాత సుమారుగా ఒక 2-3-4 నిమిషాల వరకు దీన్ని మనం ఇలా గరిటెతోటి తిప్పుతూనే ఉండాలండి, హైలో పెట్టేసుకుని. సో అప్పుడు మనకి ఉప్మా అనేది పొడి కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. జావలాగా ముద్దలాగా ఉండదు. కంప్లీట్గా ఇది మనకి వాటర్ తక్కువతో చేస్తాం కదా, మంచి ఆయిల్ తోటి ఉంటుందండి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే కూడా సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్లో మనకి షుగర్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ రవ్వ లాగా చేసుకునే ఉప్మాలో. నెక్స్ట్ ఇంకా చట్నీ కూడా బాగుంటుంది, ఏవైనా కారపొళ్ళు కూడా సూపర్గా ఉంటాయి. ఉట్టిదే తిన్నా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇలా పొడి పొడిగా చాలా అయితే బాగుంటుంది. మనకి ఎక్కువలో ఎక్కువ అంటే ఒక 10 నిమిషాల్లో మనకి ఈ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మార్నింగ్ ఇలా ఉప్మా ఇంకా 1 కప్ టీ ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.